ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. చాలా మంది వర్కౌట్ చేసే ముందు కాఫీ పౌడర్ ని రా నోట్లో వేసుకొని వర్కౌట్ చేస్తూ ఉంటారు. అది అవును. సేఫే అంటారా? సో యాక్చువల్లీ కాఫీ పౌడర్ అనేది ఏంటంటే నాకు నార్మల్లీ కెఫైన్ ఉంటుంది కాఫీలో. సో కాఫీ పౌడర్స్లో కెఫైన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో రాగా కాకుండా అట్లీస్ట్ ఒక 100 ml ఆఫ్ వాటర్లో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కాఫీ పౌడర్ తీసుకోవడం అనేది బెటర్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ కెఫైన్ కన్జ్యూమ్ చేస్తే బాడీకి దానివల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, యాంగ్జైటీ ఇష్యూస్ కూడా ఉంటాయి, సీజర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కాకుండా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్రీక్వెంట్లీ యూరినేషన్ చేయడం వల్ల బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతుంది. సో బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనిషి ఫెయింట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కెఫైన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో నార్మల్లీ మనము కంపెనీస్లో కానివ్వండి వర్క్ ప్రెషర్ ఉందని చెప్పేసి వర్కర్స్ని చూస్తూ ఉంటాము, ఎక్కువ టీస్ కాఫీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎక్కువ కెఫైన్ కానివ్వండి లేదా మళ్ళీ అదే సరే ఓకే ఎక్కువ కెఫైన్ యూజ్ చేయడం వల్ల హార్ట్ డిసీజ్ మాత్రం రీసెంట్ రీసెర్చెస్లో మాత్రం డెఫినెట్లీ హార్ట్ మీద ఎఫెక్టివ్ పడుతుందని చెప్పి కెఫైన్ చూడడం జరిగింది. చాలా మంది జిమ్ చేసేవాళ్ళు బాడీ కోసం కాకుండా ఏదో షో ఆఫ్ కి కావాలని ఏదో స్టేటస్ పెట్టుకోవడానికో లేకపోతే అందరి ముందు పోజ్ కొట్టడానికో చేస్తూ ఉంటారని నా ఒపీనియన్. దీనికి మీరేమంటారు? ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు నేను కూడా వర్కౌట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మా జిమ్లో కూడా నార్మల్లీ వర్కౌట్ చేయడానికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇంటెన్స్ అనేది వాళ్ళకు ఉండదు. జనరల్ ఏంటంటే స్టేటస్ కోసం ఏదో ఫొటోస్ చేసి తీయడానికి కోసము ఏదో స్నాప్ పెట్టడానికి కోసం వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారు. అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం తప్ప వాళ్ళ బాడీ పోస్చర్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం అనేది ఎక్కడ కూడా జరగట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హీరోని తీసుకుంటారు, 6 ప్యాక్ అలా ప్రిపేర్ చేద్దాం, షోల్డర్ ఇలా ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి జిమ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే జిమ్కి వచ్చిన తర్వాత వర్కౌట్ మీద ఫోకస్ కాకుండా ఫొటోస్ మీద వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అలా చేయడం అనేది ఓన్లీ షో ఆఫ్ థింగ్స్ అది. ఓకే. అండ్ ఇంకొకటి చాలా మంది జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా జిమ్ ట్రైనర్స్కి కానీ జిమ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా టాటూస్ ఉంటాయి వాళ్ళ బాడీ మీద. ఎందుకు అలా ఉంటాయి అంటారు? అంటే బాడీ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఎక్కువ మజిల్స్ పెంచడం వల్ల అంటే జనరల్గా అలా పోజ్ చేయడం అనేది కిక్ ఉండదు. సో టాటూస్ వేసుకుంటే బాడీ మీద ఏమైందంటే చూసే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది. సో అట్రాక్షన్ చేయాలి కదా ఏదైనా. ఇప్పుడు అమ్మాయి ఏదన్నా అంటే బోల్డ్గా రెడీ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి అలా ఉంటుంది. సో సేమ్ థింగ్ అబ్బాయిలో కూడా, అబ్బాయిలకి ఏముంటుంది సేమ్ షర్ట్ టీ షర్ట్ అంటే ఓన్లీ అవే ఉంటాయి జనరల్లీ మనకి. సో జిమ్ ఫిజిక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే లైక్ టాటూస్ వేసుకుంటే బాడీని ఎక్స్పోజ్ చేస్తూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న టాటూని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఆపోజిట్ పర్సన్ అట్రాక్ట్ అవ్వడానికి ఇవన్నీ జిమ్మిక్స్ చేస్తూ ఉంటారు, కాకపోతే ఆకర్షించడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఏంటంటే షో ఆఫ్ థింగ్స్ అంతే. ఓకే. యా.